పరమార్థం ఉంది. యేసు ప్రభు ప్రతి కదలికలో పరమార్థం ఉంది. ఆయన కొండ మీద కూర్చున్నా దానిలో ఒక అర్థం ఉంది. ఆయన దోనెక్కి కూర్చున్నా అందులో ఒక అర్థం ఉంది. ఆయన మనుషుల మధ్యలో ఉన్నా ఒక అర్థం ఉంది. ఆయన సమరయ స్త్రీ దగ్గరికి ఆ మార్గం కూడా వెళ్ళవలసి, ఒక మార్గంలో ఆయన వెళ్ళాడంటే ఆ మార్గంలో వెళ్ళడంలో కూడా ఒక అర్థం ఉంది. ప్రతి దానిలో అర్థం, పరమార్థం అన్నీ నిగూఢపరచబడి ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎవరండి? సర్వజ్ఞుడు. ఆయన మహాజ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన జ్ఞానం చేత సృష్టించిన వాటిలో, ఈ భూమి మీద ఉన్న వాటిలో కొన్నింటిని చదవటానికి ఈ మానవుల జీవితం సరిపోవు. కొత్త శాస్త్రవేత్తలు పుట్టుకొస్తున్నారు, వాళ్ళు ఏవేవో కనిపెడుతున్నారు. ఈ పుట్టిన పిల్లలు అవన్నీ పుస్తకాలు ముద్రిస్తే చదువుతున్నారు. వీళ్ళు పెరిగి పెద్దవారై వీళ్ళు శాస్త్రవేత్తలై మళ్ళీ ఏవో కొత్తవి కనిపెడుతున్నారు. అవి పుస్తకాల్లో ముద్రతా ఉంటే వెనకాల వచ్చే పిల్లలు